ఎవరు ఏమనుకున్నా, ఎవరు అడ్డొద్దామనుకున్నా ఈ కంపెనీకి ఇప్పటి నుంచి CEO నీలవేణి మాత్రమే. ఆ పనిదానికి అంత పెద్ద బాధ్యతను అప్పగించడానికి నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. చాలా వరకు తగ్గిపోయాయి. వీడింకా నెమ్మదిగా కోలుకుంటాడు. నీలవేణి, దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? చేతిలో మనం మొయ్యగలిగే అంత బరువు ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగానే ఉంటుంది అయ్యగారు. కానీ మొయ్యలేనంత బరువు ఉన్నప్పుడు ఆ బరువు మీదే ధ్యాస ఉంటుంది. ఇక మనసు ప్రశాంతంగా ఎలా ఉంటుంది? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంకేముంటుంది అయ్యగారు, కంపెనీలో నాకు అప్పగిస్తున్న CEO బాధ్యతల గురించి. చూడు నీలవేణి, ఆ బాధ్యతలు ఇప్పుడు బరువుగా అనిపిస్తున్నా రాను రాను అలవాటైపోతాయి. ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకోవడం కన్నా తారక్ సరే ఆ బాధ్యతలు చూసుకోవచ్చు కదా అయ్యగారు. తారక్ సార్కి కూడా గాయాలు నయమైపోతున్నాయి. ఇక ఆ బాధ్యతలు ఆయనే చూసుకోవచ్చు కదా. ఇప్పుడు CEO అనే పదవిలో నిన్ను కూర్చోబెట్టింది ఆ పదవిని తారక్ భుజాల మీద మోయలేక కాదు, నీ స్థాయిని పెంచటానికి ఆ స్థానంలో కూర్చోబెడుతున్నాడు. ఇప్పుడు హఠాత్తుగా నా స్థాయి పెంచడం దేనికి పెద్దయ్య గారు? ప్రపంచానికి తన భార్యని గొప్పగా పరిచయం చేయాలని.